అదే సమయంలో ఎవరైనా స్వార్థపరులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి డైవర్ట్ చేయడం, లేకుంటే స్మగ్లింగ్ చేయడం, వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం, చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి. ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు, ఈ ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా. ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నాం కూడా మా దగ్గర డేటా ఉంది. మా కలెక్టర్స్ అందరికీ చెప్పాను, అన్ని జిల్లాల్లో ఎవ్రీ డే ప్రెస్ రిలీజ్ కూడా చేయండి. ఈరోజు ఏ షాపులో ఎంత యూరియా తీసుకున్నారు, ఎంత అవసరం ఉంది, ఎంత స్టాక్ ఉంది, అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం. రేపు రాబోయే రోజులు అవసరమైతే ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు. దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికీ యూరియా ఇస్తారు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేకుంటే వాళ్ళ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం. ఆ పేరు కనుక్కుందరు మీరు ఆ పేరెట్టండి. ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో. ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా. వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి? ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేనితనం. ఇతను ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కొలాంటి ఈశ్వరరావు ఆ ఊర్లో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క ఊరికి పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు. దాని ఒక ఇష్యూ. అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు. అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొరిపే మనం చూశాను. నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే మీకు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు పేర్లు చెప్పండి. నేను ఇక్కడ వరుసగా విజయనగరం, నెక్స్ట్ మాండ్యం, ఏఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రజలకు తెలియాలి. అవసరమైతే మీకు కూడా అందుబాటులో పెడతాను వెబ్సైట్, అందరూ చూసుకోండి. అంతేగాని ఇలాంటి కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. చాలా ఫర్మ్గా ఉంటా. సోషల్ మీడియా ఉందని లేకుంటే వీళ్ళకేదో నోరు ఉందని ఇష్ట ప్రకారం వాగితే మాత్రం నోర్లు మూయించే పరిస్థితి తీసుకొస్తాం. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఆల్ డిస్ట్రిక్ట్స్ టోటల్ డేటా అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు మా కలెక్టర్స్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఈరోజు దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా